నమస్తే అండి. లా అండ్ పొలిటికల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ప్రతాప్ బల్లా అడ్వకేట్. ఈరోజు టాపిక్ వచ్చేసి కోర్టులలో మనొక కేసుని ఫ్రీగా వాదించడానికి కోర్టే ఒక అడ్వకేట్ని మన తరపున ఫ్రీగా అపాయింట్ చేసి మన కేసును వాదించుకోవడానికి అవకాశం ఉందండి. అదే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు, జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ వారు ఈ యొక్క అవకాశాన్ని మనకు కల్పించడం జరిగిందండి. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. సామాన్యంగా ఒక కోర్టు కేసు అంటే చాలామందికి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అండి. సో ఉన్నవారంటే ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకొని కేసును నడిపించుకుంటారు. మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ పరిస్థితి ఏంటి? లేనివారి పరిస్థితి ఏంటి? చాలా పేదవారు ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతా లాయర్ ఫీజు పెట్టుకొని కోర్టులలో కేసు వాదించుకోవడానికి వాళ్ళకి అంత ఆర్థిక స్తోమత ఉంటుందా? ఉండదు. సో అలాంటి వారి కోసమే ఈ యొక్క నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఈ యొక్క ఎవరికైతే కోర్టు ఫీజు, లాయర్ ఫీజు కట్టుకొని వాళ్ళకి ఒక కేసును వాదించుకోవడానికి స్తోమత లేదో వారి కోసం కోర్టే ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసి వాళ్ళ తరఫున ఫ్రీగా కేసును వాదించుకోవడానికి ఒక అవకాశం కల్పించారు. మరి దీనికోసం ఎవరు అర్హులు అంటే 2 లక్షల వార్షిక ఆదాయం, యాన్యువల్ ఇన్కమ్ 2 lakhs లోపు ఉన్నవారు ఈ యొక్క ఫ్రీ లీగల్ సర్వీస్కి అర్హులండి. మరి ఎక్కడ ఇస్తారు ఈ యొక్క ఫ్రీ లీగల్ సర్వీస్? దానికోసం ఎవరిని అప్రోచ్ కావాలి అని మీకు డౌట్ వస్తే, డిస్టిక్ కోర్టులలో డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉందండి ఎవ్రీ డిస్టిక్లో. అలాగే స్టేట్లో ఒక హైకోర్టులో మీ యొక్క కేసు డిస్టిక్ కోర్టులో ఉంటే డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ వారిని సంప్రదించాలి. అలాగే మీ యొక్క కేసును హైకోర్టులో ఉంటే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారిని మీ యొక్క సంప్రదించవచ్చు. అలాగే మీ యొక్క కేసు సుప్రీంకోర్టులో ఉంటే మాత్రం నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారిని సంప్రదించాలి. వాళ్ళకి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. మీ లాయర్ని పెట్టుకొని కేసు నడిపించుకునేంత స్తోమత మా దగ్గర లేదు కాబట్టి మాకు ఒక అడ్వకేట్ని అపాయింట్ చేయమని ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆయా సంబంధిత కోర్టులలో. ఆ విధంగా మీరు ఒక దరఖాస్తు పెట్టిన 1 week లోపే ఆ సంబంధిత కోర్టు మీకు ఒక అడ్వకేట్ని అపాయింట్ చేస్తుంది. అతనికి ఆ అడ్వకేట్కి సంబంధిత డిఎల్ఎస్ఏ వారు, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కానీ, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ కానీ, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు కానీ ఈ యొక్క అడ్వకేట్ ఫీజుని ఆ కోర్టు వారే భరిస్తారండి. అప్పుడు మీరు మీ యొక్క కేసును అడ్వకేట్తో ఫ్రీగా వాదించుకోవచ్చు. ₹1 కూడా మీరు అడ్వకేట్కి ఇవ్వాల్సిన అవసరం లేదండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చాలా యూజ్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. మరిన్ని నా యొక్క వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.